ఇప్పుడు మనం కన్వర్టింగ్ ఎన్ఎఫ్ఏ విత్ ఎప్సిలాన్ ట్రాన్సిషన్ టు ఎన్ఎఫ్ఏ వితౌట్ ఎప్సిలాన్ ట్రాన్సిషన్ గురించి డిస్కస్ చేద్దాము. ఇక్కడ మనకి ఒక ఎన్ఎఫ్ఏ ఇచ్చారు విత్ ఎప్సిలాన్ ట్రాన్సిషన్స్. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ ఎన్ఎఫ్ఏ విత్ ఎప్సిలాన్ ట్రాన్సిషన్ని ఎన్ఎఫ్ఏ వితౌట్ ఎప్సిలాన్ ట్రాన్సిషన్స్ కింద కన్వర్ట్ చేయాలి. అంటే దీనికి మనం ఒక ఈక్వివలెంట్ ఎన్ఎఫ్ఏ వితౌట్ ఎప్సిలాన్ ట్రాన్సిషన్ డయాగ్రామ్ని కన్స్ట్రక్ట్ చేయాలి. సో ఆల్ఫాబెట్లో మనకి 2 సింబల్స్ ఉన్నాయి, సచ్ యాజ్ ఏ అండ్ బి. ఎప్సిలాన్ ట్రాన్సిషన్ యొక్క మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే వీ కెన్ మూవ్ ఫ్రమ్ వన్ స్టేట్ టు ఎనదర్ స్టేట్ వితౌట్ అప్లయింగ్ ఎనీ ఇన్పుట్ సింబల్. ఇక్కడ ఎప్సిలాన్ అనేది ఇన్పుట్ ఆల్ఫాబెట్లో ఒక పార్ట్ కాదు. ఎప్సిలాన్ ఈజ్ నాట్ ద పార్ట్ ఆఫ్ ద ఇన్పుట్ ఆల్ఫాబెట్. సో ఎప్సిలాన్ అప్లై చేస్తే మనం ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి ఎటువంటి ఇన్పుట్ సింబల్ అప్లై చేయకుండా మూవ్ అవ్వచ్చు. ఇందులో మనకి 2 స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఫైండ్ ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ ఆల్ ద స్టేట్స్. సెకండ్ స్టెప్ ఏంటంటే ఫైండ్ ఎక్స్టెండెడ్ ట్రాన్సిషన్ ఫంక్షన్స్. సో మనం ఫస్ట్ స్టెప్ చూద్దాము. సో వాట్ ఈజ్ స్టెప్ 1? స్టెప్ 1 ఈజ్ ఫైండ్ ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ ఆల్ ద స్టేట్స్. ఎప్సిలాన్ క్లోజర్స్ మనం ఫైండ్ అవుట్ చేద్దాము. ఇక్కడ మనకి 3 స్టేట్స్ ఉన్నాయి. సో ఆ 3 స్టేట్స్కి మనం ఎప్సిలాన్ క్లోజర్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ Q0 ఫైండ్ అవుట్ చేయాలి. సో తర్వాత ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ Q1 ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ Q2 ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ ఎనీ స్టేట్ ఈజ్ ఇట్ సెల్ఫ్. అంటే ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ Q0 అంటే Q0 అయింది, ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ Q1 అంటే Q1 అయింది, ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ Q2 అంటే Q2 అయింది. ఇప్పుడు Q0 మీద ఎప్సిలాన్ అప్లై చేస్తే ఇంకా ఏమైనా స్టేట్ వస్తే ఆ స్టేట్ని కూడా మనం ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ Q0లో రాయొచ్చు. బట్ Q0 మీద ఇక్కడ మనకి ఎటువంటి ఎప్సిలాన్ ట్రాన్సిషన్ లేదు కాబట్టి ఓన్లీ Q0 మాత్రమే వస్తుంది. నెక్స్ట్ ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ Q1 అంటే Q1 వస్తుంది. Q1 మీద మనం ఎప్సిలాన్ పర్ఫామ్ చేస్తే Q2కి వెళ్తున్నాం కాబట్టి Q1 Q2 అయింది. అగైన్ ఇప్పుడు ఇట్లా Q2 మీద ఎప్సిలాన్ పర్ఫామ్ చేసినప్పుడు Q0 వచ్చింది అనుకోండి, అప్పుడు మనం ఏం చేయొచ్చు? Q1 Q2 Q0 అని కూడా రాయొచ్చు. బికాస్ Q1 మీద ఎప్సిలాన్ పర్ఫామ్ చేస్తే Q2 వచ్చింది, ఇప్పుడు Q2 మీద ఎప్సిలాన్ పర్ఫామ్ చేస్తే Q0 వచ్చింది అనుకోండి, అప్పుడు Q2 Q0 అని కూడా రాయొచ్చు. బట్ ఇక్కడ మనకి ఎటువంటి ట్రాన్సిషన్ లేదు బ్యాక్ ట్రాక్లో. సో కాబట్టి అది మనం రాయాల్సిన నెక్స్ట్ లేదు. సో Q1 Q2 ఓన్లీ. ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ Q2 ఈజ్ Q2 ఓన్లీ బికాస్ Q2 మీద ఎటువంటి ఎప్సిలాన్ ట్రాన్సిషన్ లేదు. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే వీ హ్యావ్ టు ఫైండ్ ఎక్స్టెండెడ్ ట్రాన్సిషన్ ఫంక్షన్స్. సో ఫైండ్ ఎక్స్టెండెడ్ ట్రాన్సిషన్ ఫంక్షన్స్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్స్టెండెడ్ ట్రాన్సిషన్ ఫంక్షన్స్. ఇక్కడ మనం ఎక్స్టెండెడ్ ట్రాన్సిషన్ ఫంక్షన్ ఎలా రిప్రజెంట్ చేస్తామంటే డెల్టా ఏదర్ బార్ యూజ్ చేయొచ్చు, లేదంటే డెల్టా డాష్ కూడా యూజ్ చేయొచ్చు. ఇట్ ఈజ్ అవర్ చాయిస్. సో ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో డెల్టా బార్ యూజ్ చేసి ఒక ప్రాబ్లం సాల్వ్ చేసాము కాబట్టి ఇక్కడ డెల్టా డాష్ యూజ్ చేద్దాం. డెల్టా డాష్ ఆఫ్ ఇనిషియల్ స్టేట్ ఏంది ఇక్కడ Q0 ఇక్కడ మనకి ఇన్పుట్ ఆల్ఫాబెట్లో 2 సింబల్స్ ఉన్నాయి. ఫస్ట్ సింబల్ ఏంది ఏ. సో ఫస్ట్ మనం డెల్టా డాష్ ఆఫ్ Q0 ఏ ఫైండ్ అవుట్ చేయాలి. దానికి ఫార్ములా ఏంటంటే ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ డెల్టా ఆఫ్ ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ వాట్ ఈస్ ద స్టేట్ హియర్? Q0 ఈజ్ ద స్టేట్ ఇన్పుట్ సింబల్ ఈజ్ ఏ. సో దీన్ని మనం ఎట్లా రాయొచ్చు అంటే ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ డెల్టా ఆఫ్ వాట్ ఈజ్ ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ Q0? దట్ ఈస్ Q0 ఓన్లీ. సో Q0 ఏ దట్ ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే Q0 మీద ఏ అప్లై చేయొచ్చు. డెల్టా ఆఫ్ Q0 ఏ. సో Q0 మీద ఏ అప్లై చేస్తే మనకి ఏమొస్తుంది? Q1 వస్తుంది. Q0 మీద ఏ అప్లై చేస్తే Q1 వస్తుంది. వాట్ ఈజ్ ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ Q1? Q1 Q2. ఇప్పుడు మనకి ఏంటంటే ఈ వాల్యూ మనకు కావాలి, బట్ ఇక్కడ అంత స్పేస్ లేదు కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే ఈ వాల్యూని ఇక్కడ నోట్ చేస్తున్నా. డెల్టా డాష్ ఆఫ్ Q0 ఏ ఈక్వల్ టు ఎంత వచ్చింది? Q1 Q2 వచ్చింది. సో అదేవిధంగా ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే డెల్టా డాష్ ఆఫ్ Q0 బి ఫైండ్ చేయాలి, డెల్టా డాష్ ఆఫ్ Q1 ఏ ఫైండ్ చేయాలి, డెల్టా డాష్ ఆఫ్ Q1 బి ఫైండ్ చేయాలి, డెల్టా డాష్ ఆఫ్ Q2 ఏ ఫైండ్ చేయాలి, డెల్టా డాష్ ఆఫ్ Q2 బి ఫైండ్ చేయాలి. సో ఫస్ట్ మనం డెల్టా డాష్ ఆఫ్ Q0 బి ఫైండ్ అవుట్ చేద్దాము. అంటే ఇప్పుడు ఏమొస్తుంది? ఏ ప్లేస్లో బి వస్తుంది.
ఈ ఏ ప్లేస్లో ఏమొస్తుంది, బి వస్తుంది. సో డెల్టా ఆఫ్ క్యూ నాట్ కామా బి అంటే ఏంది, క్యూ నాట్ మీద బి అనే ట్రాన్సిషన్ లేదు కాబట్టి రిజల్ట్ ఏమొస్తుంది, ఎటువంటి ట్రాన్సిషన్ లేదు కాబట్టి పై వస్తుంది. ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ పై ఈజ్ ఈక్వల్ టు పై ఓన్లీ. సో ఇప్పుడు డెల్టా డాష్ ఆఫ్ క్యూ నాట్ కామా బి అంటే ఏంది, పై. ఇప్పుడు అదేవిధంగా మనం Q1 కామా ఏ Q2 కామా ఏ అని కూడా ఫైండ్ అవుట్ చేద్దాము. సో Q1 కామా ఏ Q1 కామా బి తర్వాత ఫైండ్ అవుట్ చేద్దాం Q2 కామా ఏ Q2 కామా బి. సో డెల్టా డాష్ ఆఫ్ Q1 కామా ఏని ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఫార్ములా ఏంది, ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ డెల్టా ఆఫ్ ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ వాట్ ఈస్ ద స్టేట్, Q1 ఈజ్ ద స్టేట్ కామా ఇన్పుట్ సింబల్ ఈజ్ ఏ. సో దీన్ని మనం ఎట్లా రాయొచ్చు, ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ డెల్టా ఆఫ్ వాట్ ఈజ్ ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ Q1, ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ Q1 ఈజ్ Q1 కామా Q2. సో Q1 కామా Q2 కామా ఏ దట్ ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ డెల్టా ఆఫ్, ఇక్కడ మనకి కామా ఉంది, కామా ఈజ్ నథింగ్ బట్ యూనియన్ ఆపరేటర్, ఆర్ ఆపరేటర్. సో దాన్ని మనం ఎట్లా రాయొచ్చు అంటే డెల్టా ఆఫ్ Q1 కామా ఏ యూనియన్ డెల్టా ఆఫ్ Q2 కామా ఏ అని చెప్పి రాయొచ్చు. మనం డెల్టా ఆఫ్ Q1 కామా ఏ అండ్ డెల్టా ఆఫ్ Q2 కామా ఏ అని చెప్పి రాయొచ్చు. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ వాట్ ఈజ్ డెల్టా ఆఫ్ Q1 కామా ఏ, Q1 మీద ఏ అనే ట్రాన్సిషన్ లేదు కాబట్టి పై వస్తుంది, Q2 మీద కూడా ఏ అనే ట్రాన్సిషన్ లేదు కాబట్టి పై వస్తుంది. ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ పై యూనియన్ పై ఈజ్ నథింగ్ బట్ పై ఓన్లీ, ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ పై ఈజ్ నథింగ్ బట్ పై ఓన్లీ. సో నెక్స్ట్ మనం ఏం చేయాలి అంటే Q1 కామా బిని ఫైండ్ అవుట్ చేయాలి. అప్పుడు ఏ ప్లేస్లో ఏమొస్తుంది, బి వస్తుంది, ఏ ప్లేస్లో బి వస్తుంది, ఈ ఏ ప్లేస్లో బి వస్తుంది, ఈ ఏ ప్లేస్లో బి వస్తుంది. సో డెల్టా ఆఫ్ Q1 కామా బి అంటే ఎంత, పై, యూనియన్ డెల్టా ఆఫ్ Q2 కామా బి అంటే ఎంత, Q2 కాబట్టి ఈ పై ప్లేస్లో Q2 రాయాలి. ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ పై యూనియన్ Q2 ఈజ్ నథింగ్ బట్ ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ Q2. వాట్ ఈజ్ ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ Q2, దట్ ఈజ్ నథింగ్ బట్ Q2 ఓన్లీ. సో కాబట్టి ఇక్కడ మనకి Q1 కామా బి అంటే ఎంత వస్తుంది, Q2 వస్తుంది, ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ Q2 వచ్చింది, Q2 ఈజ్ నథింగ్ బట్ ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ Q2 ఈజ్ నథింగ్ బట్ Q2 ఓన్లీ. సో Q1 కామా ఏ ఫైండ్ అవుట్ చేసాము, Q1 కామా బి కూడా ఫైండ్ అవుట్ చేసాము. ఇప్పుడు అదేవిధంగా ఏం చేద్దాము, డెల్టా డాష్ ఆఫ్ Q2 కామా ఏ Q2 కామా బి కూడా ఫైండ్ అవుట్ చేద్దాము. సో డెల్టా డాష్ ఆఫ్ Q2 కామా ఏ ఈక్వల్ టు ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ డెల్టా ఆఫ్ ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ వాట్ ఈస్ ద స్టేట్, Q2 ఈజ్ ద స్టేట్, Q2 కామా ఏ దట్ ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ డెల్టా ఆఫ్ వాట్ ఈజ్ ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ Q2, ఇట్ ఈస్ Q2 ఓన్లీ. సో Q2 కామా ఏ దట్ ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ వాట్ ఈజ్ డెల్టా ఆఫ్ Q2 కామా ఏ, వీ డోంట్ హ్యావ్ ఎనీ ట్రాన్సిషన్, సో పై, ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ పై ఈజ్ నథింగ్ బట్ పై ఓన్లీ. నెక్స్ట్ ఇప్పుడు డెల్టా డాష్ ఆఫ్ Q2 కామా బి అంటే ఏమొస్తుంది, ఏ ప్లేస్లో మనం ఏం రాయాలి, బి రాయాలి, ఏ ప్లేస్లో బి రాయాలి. సో ఇప్పుడు డెల్టా ఆఫ్ Q2 కామా బి అంటే ఏమొస్తుంది, Q2 వస్తుంది, ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ Q2 అంటే ఎంత, Q2 కాబట్టి ఇక్కడ Q2 వస్తుంది. సో మనం దీంతో మనకి ఎక్స్టెండెడ్ ట్రాన్సిషన్ ఫంక్షన్స్ మొత్తం క్యాల్కులేట్ చేసాము. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఫైనల్ స్టేట్స్ని ఐడెంటిఫై చేయాలి. వాడు ఇచ్చిన NFA విత్ ఎప్సిలాన్ మూవ్స్ డయాగ్రామ్లో ఫైనల్ స్టేట్ ఏంది, Q2 ఈజ్ ద ఫైనల్ స్టేట్. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ Q0లో Q2 ఉందా లేదా, ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ Q1లో Q2 ఉందా లేదా చెక్ చేయాలి. ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ Q0లో Q2 లేదు కాబట్టి Q0 అనేది ఫైనల్ స్టేట్ కాదు. ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ Q0లో Q2 లేదంటే దాని అర్థమైంది, Q0 మీద మనం ఎప్సిలాన్ పర్ఫామ్ చేస్తే Q2కి వెళ్ళలేము. సో Q0 ఈజ్ నాట్ ద ఫైనల్ స్టేట్. Why? Because Q0 is not present in, why? Because Q2 is not present in epsilon closure of Q0. Whereas epsilon closure of Q1లో మనకి Q2 ఉంది. Q2 ఉందంటే దాని అర్థమైంది Q1 మీద ఎప్సిలాన్ పర్ఫామ్ చేస్తే మనం Q2కి వెళ్ళొచ్చు అని. సో కాబట్టి ఫైనల్ స్టేట్స్ ఏమవుతాయి, Q1, Q2 ఆర్ ద ఫైనల్ స్టేట్స్ బట్ Q0 ఈజ్ నాట్ ద ఫైనల్ స్టేట్. ఎందుకు Q0 ఫైనల్ స్టేట్ కాదు, ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ Q0లో Q2 లేదు కాబట్టి. అదే ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ Q0లో Q2 ఉంది అనుకోండి, దెన్ వీ కెన్ సే దట్ Q0 ఈజ్ ఆల్సో ఫైనల్ స్టేట్. సో కాబట్టి ఇక్కడ Q0 అనేది ఓన్లీ ఇనిషియల్ స్టేటు, వేరియాస్ Q1 ఈజ్ ఫైనల్ స్టేట్, Q2 ఈజ్ ఫైనల్ స్టేట్. ఇప్పుడు మనం ట్రాన్సిషన్ డ్రా చేద్దాము. డెల్టా డాష్ ఆఫ్ Q0 కామా ఏ ఈక్వల్ టు Q1 కామా Q2. అంటే Q0 మీద మనం ఏ అప్లై చేస్తే
Q1కి వెళ్తాము యాజ్ వెల్ యాజ్ Q2 కూడా వెళ్తాము. నెక్స్ట్ Q0 కామా B ఈక్వల్ టు పై. సో పై అంటే ఎంటీ స్టేట్, అది రాయాల్సిన నెక్స్ట్ ఏం లేదు. Q1 కామా A ఈజ్ ఈక్వల్ టు పై, ఎంటీ స్టేట్, నో నీడ్. Q1 కామా B ఈక్వల్ టు Q2 అంటే Q1 మీద B అప్లై చేస్తే మనం Q2కి వెళ్తున్నాము. నెక్స్ట్ Q2 కామా A ఈక్వల్ టు పై, ఎంటీ స్టేట్, నో నీడ్. Q2 కామా B ఈక్వల్ టు Q2 అంటే Q2 మీద మనం B అప్లై చేస్తే Q2 దగ్గరే ఉంటాము. సో ఇది మనకి NFA వితౌట్ ఎప్సిలాన్ ట్రాన్సిషన్ డయాగ్రామ్.